అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అనాస సాగులో అధిక దిగుబడికి పూత యాజమాన్యంలో మెలకువలు, పంటల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పొటాష్ వాడకం వివరాలు, వేసవి ఉల్లి సాగులో మెలకువలు. పంటల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే ప్రధాన పోషకం ఏదో మీకు తెలుసా? అదేనండి పొటాషియం. పొటాషియంను మనం సరిగ్గానే అందిస్తున్నామా అంటే లేదనే చెప్తున్నాయి మట్టి పరీక్షలు. నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవి 3 ప్రధాన పోషకాలైతే వీటిలో నత్రజని, భాస్వరాలను కావలసిన దానికంటే ఎక్కువగా, పొటాషియంను మాత్రం అవసరమైన దానికంటే తక్కువగా అందిస్తున్నాం. దీనివల్ల పోషకాల సమతుల్యత దెబ్బతిని పంట దిగుబడి, నాణ్యతపై ఆ ప్రభావం పడుతోంది. అసలు పొటాష్ పోషకం ప్రాధాన్యత ఏమిటి? తక్కువైతే ఏమవుతుంది? నేలల్లో పొటాష్ లభ్యత ఎంతుండాలి? పొటాష్ లోపాన్ని ఎలా సరిచేసుకోవాలి? అన్ని వివరాలను రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీజయ నుంచి తెలుసుకుందాం. మానవాళికి ఆహారం ఎంత అవసరమో మొక్కలకు కూడా అంతే అవసరము. మొక్కలకి పోషకాల రూపంలో తీసుకుంటాయి. ఈ పోషకాలను చూసుకున్నట్టయితే 16 పోషకాలు బాగా ముఖ్యమైనవి. ఈ 16 పోషకాలలో ముఖ్యమైనవి చూసుకుంటే, ప్రధానమైనవి చూసుకుంటే నత్రజని, భాస్వరం, పొటాషియం. పొటాషియం అన్నది పోషకం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మొక్కకి జీవన ప్రక్రియలో ఉపయోగపడుతుంది, అలాగే వివిధ ఎంజైమ్ల తయారీలో కూడా ఉపయోగపడుతుంది. ఈ పిండి పదార్థాలు ఏవైతే ఆకు నుంచి వివిధ భాగాలకి వెళ్ళే విధంగా ఉపయోగపడుతుంది. మొక్క కూడా ఏపుగా పెరిగేటట్టు, దానికి దృఢత్వం రావడానికి, రోగనిరోధక శక్తిని కూడా ఇస్తుంది అన్నమాట. ఈ పోషకం ఏంటంటే మనకి ఏపుగా పెరగడానికి, చలికి కొంచెం తట్టుకునే విధంగా, చీడపీడలు కూడా తట్టుకునేటట్టుగా ఉపయోగపడుతుంది. ఈ పోషకాలు అనేటువంటివి ఏం చేస్తాయంటే మనకి ఏపుగా పెరిగి, దృఢత్వంగా పెరిగి మొక్క గాలికి పడిపోకుండా ఉపయోగపడుతుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులని 4:2:1లో వేయాల్సిన బదులు రైతులు 6:3.8:1 విధంగా వేస్తున్నారు. అంటే వేయాల్సిన మోతాదు కంటే నత్రజని ఎక్కువగా వేస్తున్నారు, భాస్వరం ఎక్కువగా వేస్తున్నారు. కానీ వేయాల్సిన మోతాదులో మనకి పొటాషియం ఎరువును అన్నది వేయట్లేదు. దానికి ఉపయోగం తెలియక దాని తక్కువ మోతాదులో వేస్తున్నారు. దీని మూలాన ఏమవుతుందంటే నత్రజని, భాస్వరం, పొటాషియం మధ్యలో వాటికి సమతుల్యత అన్నది పోయి దానికి రావాల్సిన దిగుబడి రాకుండా తక్కువ దిగుబడి కూడా వస్తుంది. అదే కాకుండా మనకి చీడపీడలు అన్నది ఎక్కువగా వస్తుంది. ఈ పొటాషియం పోషకము మనకి గింజ నిండుగా రావడానికి, వరుసలు మంచిగా రావడానికి, వాటి నాణ్యతను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పొటాషియం పోషక లోపాన్ని ఎలా గుర్తించాలి అంటే మొక్కలలో మనకి ఆకుల చివర్లలో పసుపు భాగంగా చుక్కలుగా పసుపు భాగంలో కనబడుతుంది. ఆ తర్వాత క్రమేపీ అది ఎండిపోయినట్టు కనబడుతుంది. తర్వాత ఆకులు ఎండిపోతాయి. ఇవన్నీ మనకి ముదిరి ఆకులలో కనబడతాయి అన్నమాట. ఇవన్నీ సవరించుకోవడానికి మనం పొటాషియం ఎరువులు అనేది వేసుకోవాలి. పొటాషియం ఎరువులు మనకి వచ్చే ఎరువులు ఏంటంటే పొటాషియం సల్ఫేటు ఉన్న పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే ఎరువులు మనం వేసుకోవాలి. పొటాషియం ఎరువులు మనకి ఏ పంట వేస్తున్నామో, ఎప్పుడు వేస్తున్నామో,
ఏ నేలలో వేస్తున్నాము దాన్ని బట్టి దాని పొటాషియం ఎంత వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది నిర్ణయించబడుతుంది. మామూలుగా మాగాణి పంటల్లో అయితే మనం పొటాషియంని అన్ని దుక్కిలో వేసుకోమని చెప్తాము. అదే కనుక ఆరుతడి పంటల్లో కానీ వేరే వాణిజ్య పంటల్లో కానీ మనం ఏం చెప్తామంటే కొంతవరకు పొటాషియంని దుక్కిలో వేసుకొని మిగతాది పైపాటుగా పూత దశలో అట్లా వేసుకోమని చెప్తాం అనమాట. పూత దశలో వేసుకున్నట్టయితే వాటికి గింజలు నిండుగా రావడమే కాకుండా మనకి మంచిగా పెరిగి మంచిగా పూలు అవన్నీ బాగా వస్తాయి. అట్లాగే మనకి ఇవన్నీ గింజలు వరుసలు అన్నీ నిండుగా వచ్చి నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పొటాషియం ఎప్పుడు ఏదైనా అక్కడ మన నేలల్లో చూసుకున్నట్టయితే తటస్థమైన నేలల్లో మనకి లభ్యమయ్యే విధంగా ఉంటుంది. మొక్క కూడా ఏపుగా పెరిగి మనకి అనుకున్న దిగుబడి వస్తుంది. అదే కనుక మనకి సమస్యాత్మక నేలటువంటి చౌడు భూముల్లో మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది. అట్టి నేలల్లో అయితే మనం పొటాషియం ఎరువుని కంపల్సరీగా వేసుకోవాలి. అట్లాగే కాకుండా మనకి పొటాషియం కరిగిచ్చే జీవన ఎరువులు కూడా మనకి లభ్యమవుతున్నాయి. ఈ జీవన ఎరువులు ఎలా వేసుకోవాలంటే జీవన ఎరువులు 1 నుంచి 2 కిలోలు అవి ఒక 100 కిలోల సేంద్రియ ఎరువులతో కలిపి ఒక 4-5 రోజులు నీడలో ఉంచి తర్వాత మనం ప్రధాన పొలంలో వేసుకుంటే సరిపోతుంది. రసాయనిక ఎరువులకి వీటికి కూడా ఒక వారం రోజుల వ్యవధి ఉన్నట్టయితే మంచిది. ఈ సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు కూడా ఈ రసాయనిక ఎరువులు వాడకూడదు కాబట్టి ఈ పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా వేసుకుంటే మంచి బ్యాసిలస్ అనే బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది పొటాషియం సాల్యుబిలైజేషన్కి. ఇది మన సమస్యాత్మక నెలల్లో వేసుకోవచ్చు, మామూలు నెలల్లో కూడా వేసుకోవచ్చు. కానీ సమస్యాత్మక నెలల్లో వేసిన పోషకాలు మనకు అందవు కాబట్టి మనకి ఈ విధంగా కూడా వేసుకుంటే అంటే మనం వేసిన మోతాదుతో పాటు ఇవి కూడా వేసుకుంటే కొంతవరకు వాటికి ఉపయోగపడుతుంది. పొటాషియం వేసిన దానికంటే 15% వరకు ఎక్కువ దిగుబడి వరకు వచ్చింది. అంటే వేసిన దానికి మనకి వేయని దానికి అంటే రైతాంగం వేసుకుంటే ఒక 15% వాళ్ళకి అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నమాట. రైతాంగం ఎక్కువగా నత్రజని భాస్వరం కేంద్రీకరిస్తున్నా కానీ పొటాషియం మీద ఎక్కువగా వాళ్ళు కేంద్రీకరించే వేయాల్సిన మోతాదు వేయట్లే, లేకపోతే తక్కువ మోతాదులో వేస్తున్నారు. తక్కువ మోతాదు వేయడం మూలాన వాళ్ళకి తక్కువ దిగుబడి అనేది వస్తుంది. రైతులు వాళ్ళు భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు ఉదజని సూచిక, లవణ సూచిక ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళ పొలంలో తటస్థంగా ఉన్నాయా, వాళ్ళకి చౌడు భూములు ఉన్నాయో తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఎలా వేసుకోవాలో ఎరువులు తెలిసిపోతుంది. అట్లాగే చూసుకున్నట్టయితే వాళ్ళకి లభ్య నత్రజని, లభ్య భాస్వరము, లభ్య పొటాషియం కూడా అందులో పొందిపరిచి ఉంటాయి అన్నమాట. లభ్య పొటాషియం చూసుకున్నట్టయితే వారికి ఒక హెక్టార్కి 140 కిలోల కంటే తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టుగా చెప్తాము. 140 నుంచి 340 వరకు మనం ఏం చెప్తామంటే కిలోలు పర్ హెక్టర్ వాటికి మధ్యస్థంగా ఉంది అని చెప్తాము. పొటాషియం మధ్యస్థంగా ఉందని చెప్తాం. అట్లాగే 340 కంటే ఎక్కువ ఉన్న వాటికి మనం ఏం చెప్తామంటే ఎక్కువగా ఉన్నది అని చెప్తాం. ఎప్పుడైతే నేలలు తటస్థంగా ఉంటాయో అప్పుడు మనకి పోషకాలన్నీ అన్నీ లభ్య రూపంలో ఉంటాయి. సిఫారసు చేసిన మోతాదు వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మనకి చౌడు భూములు ఉంటాయో అటు పరిస్థితుల్లో మనకి సిఫారసు చేసిన దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. అంటే మనం భూములని మనం సవరించుకోవాలంటే ఎప్పుడు కూడా మన సేంద్రియ ఎరువులు అట్లాంటివి వేసుకుంటే సవరించుకోవచ్చు. పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అవి కూడా మన సేంద్రియ ఎరువులతో కలిపి ఇలాంటి చౌడు భూముల్లో వేసుకుంటే మంచిదని చెప్పాము. ఎప్పుడైతే మనకి లభ్య పొటాషియం అంటే లభ్య పోషకాలు అనేది తక్కువ ఉంటాయో మనకి పోషకాలు అనేది అప్పుడు 20% ఎక్కువ వేసుకోమని 20 నుంచి 30% ఎరువులు ఎక్కువ వేసుకోమని చెప్తాము. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం చూసుకుంటే 65% ఉంటుంది. అలాగే కాంప్లెక్స్ ఎరువులు 3-19లో చూసుకుంటున్నట్టయితే 19% నైట్రోజని, 19% భాస్వరం, 19% పొటాషియం అంటే 100 కిలోలో ఇంత కిలోల నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 3-19 కానీ 3-28 కానీ 3-20 కానీ అట్లా ఏ కాంప్లెక్స్ ఎరువులో చూసుకున్నా మొదటిది నత్రజని, రెండోది భాస్వరం, మూడోది పొటాషియం. కొన్ని కాంప్లెక్స్ ఎరువుల్లో మనకి అంటే 20-20-0 ఆ తర్వాత 15 అలా ఉంటాయి. అంటే మూడోది అంటే పొటాషియం అన్నది వాళ్ళకి అందులో పోషకం ఉండదన్నమాట. అట్లాంటి ఎరువులు వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి పొటాషియం ఎరువు అన్నది వాళ్ళకి లభ్యం కాదు. ఎరువుల సంచుల మీద ఏ పోషకం ఎంత ఉంది, ఏ నిష్పత్తిలో ఉంది, ఏ విధంగా ఉన్నది అనేది దాని మీద పొందుపరిచి ఉంటుంది. దాని మీద చూసుకొని దానికి అవసరమయ్యే విధంగా వేసుకోవాలి. మనకి వాణిజ్య పంటలు అయినటువంటి అరటి కానీ, ద్రాక్ష కానీ, లేకపోతే పొగాకు అలాంటి పంటలకి మనం ఏంటంటే ఇలాంటి పంటల్లో మనము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కాకుండా పొటాషియం సల్ఫేట్ వేసుకోమని చెప్తాము. మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో క్లోరైడ్ ఉంటుంది కాబట్టి దానికి నాణ్యత తగ్గుతుంది వచ్చే దిగుబడులు. కాబట్టి మనం ఏం చెప్తామంటే వీటిలో పొటాషియం సల్ఫేట్ ఎరువులు వేసుకుంటే మంచిదని చెప్తాము.
ఉద్యాన పంటల్లో కూడా పొటాషియం ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఉద్యాన పంటల్లో వాటికి పిందె అంటే పూత దశ నుంచి వచ్చే వరకు, పిందె నుంచి మళ్ళీ పెద్దగా అయ్యే వరకు కూడా ఉపయోగపడుతుంది. ఈ గింజ మనకి మొత్తం కాయ మొత్తంగా పెద్దగా రావడానికి, దాని రుచి మంచిగా రావడానికి, మంచి దానికి రంగు రావడానికి, అట్లాగే మంచి నిలవ గుణం పెంచడానికి కూడా పొటాషియం ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే చూసుకున్నట్టయితే రైతాంగము ఎక్కువగా సేంద్రియ ఎరువులు వేయట్లేదు. ఈ లభ్య భాస్వరము పొటాషియం ఎట్లా ఉంటుందో పొటాషియం కూడా ఉన్నప్పుడు వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు పొటాషియము 30% వరకు, 20 నుంచి 30% వరకు ఎక్కువ ఎరువులు వేసుకోవాలి. అట్లాగే మనం వేయాల్సిన దానికంటే ఎక్కువ వేస్తే ఏమవుతుంది అంటే వివిధ పోషకాలు అంటే జింక్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ దాన్ని తీసుకునే రూపంలో కాకుండా దాన్ని తీసుకునేది తక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే దానికి తీసుకునేది ఇదవుతుంది అన్నమాట. ఇది ఎక్కువైతే అది తక్కువగా తీసుకుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా పొటాషియం అనేది మనం వేయాల్సిన మోతాదులో వేయాలి, తక్కువ మోతాదులో వేయకూడదు. ఏ పంటకైనా కూడా మనం సేంద్రియ ఎరువులతో పాటు ఈ ఎరువులు మన సిఫారసు చేసిన మోతాదులో వేసుకున్నట్టయితే మన సాగుకు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. అట్లాగే మనకు అన్ని పోషకాలు లభ్యమయ్యి నేలలు తటస్థంగా ఉంది, చౌడున్నా కూడా కొంతవరకు తట్టుకునే విధంగా, సవరించుకునే విధంగా అవుతాయి. రైతుకి సాగుకు అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేయబడుతున్న పండు అనాస. సుమారుగా 5,000 హెక్టార్లలో సాగు చేయబడుతోంది ఈ పంట. ఈ పండులో పలు పోషకాలు మెండుగా ఉన్నాయి. ఈ పంటను కొబ్బరి, జీడి మామిడి, అరటి వంటి పంటల్లో అంతర పంటగా సాగు చేస్తూ రెండిందాల ఆదాయం సాధిస్తున్నారు. ఏజెన్సీలోని వాలు ప్రాంతాల్లో వాలుకు అడ్డంగా అనాసను వేసుకుంటే వర్షానికి మట్టి కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. అయితే రైతులు అనాస యాజమాన్యంలో కొంత వెనుకబడి ఉన్నారు. పంట వేశాక వచ్చినంత దిగుబడి తీసుకోవడంతో సాగు లాభదాయకంగా ఉండడం లేదు. అలా కాక సకాలంలో పూత యాజమాన్యం చేపట్టినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఆ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. ప్రపంచంలోనే 6వ అతిపెద్ద పంట పైనాపిల్. అయితే అలాంటి పంట మన రాష్ట్రంలో ఒక 5,000 హెక్టార్లను సాగు చేయబడుతుంది. ఇది ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సాగు చేయబడుతుంది. ఈ పూత అనేది, నియంత్రణ అనేది ఈ పైనాపిల్ అత్యంత అవసరమైన ఒక ఇది. ఎందుకంటే ఈ పూత మనం మామూలుగా ఒక పైనాపిల్ చెట్టు తోటలు మనం వదిలేసినట్లయితే అది శీతాకాలంలో మాత్రమే దాని యొక్క ఫ్లవర్ ఇనిషియేషన్ జరిగి మనకి ఎటువంటి సస్యరక్షణ కానీ ఎటువంటి ఎరువులు యాజమాన్యం చేయకపోతే సుమారు 7 నుంచి 8 నెలల తర్వాత, అంటే జూలై, ఆగస్టులో మన కాయలు రావడం అనేది మన సర్వసాధారణం. అది కూడా ఒక 100 చెట్లు 30 నుంచి 40% మాత్రం రావడం జరుగుతుంది. అదే మనం శాస్త్రీయంగా చేసినట్లయితే మనకి ఈ 40 ఆకులు ఎంత తొందరగా తెచ్చుకొని దాంట్లో అప్పుడు మనం ఫ్లవర్ ఇనిషియేషన్ అది చేసినట్లయితే మనకి ఒక 80 నుంచి 90% అన్ని చెట్లకు కూడా మనకి ఎటువంటి ఇది లేకుండా మనకి పూత, అదేవిధంగా కాయ వచ్చే వెసులుబాటు ఉంది. కాబట్టి మార్కెట్ అంతా ఒకేసారి మనం తీసుకొని యూనిఫామ్గా ఫ్లవరింగ్ వచ్చి యూనిఫామ్గా హార్వెస్ట్ చేస్తే రైతుకు మంచి గిట్టుబాటు, మంచి మార్కెట్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలా చేసుకోవాలనుకుంటే ఎప్పుడైతే పైనాపిల్ అనేది 40 ఆకులు తొడుగుతుందో, తొడగపోయినా మనకి ఇనిషియేట్ చేయొచ్చు, కానీ సైజ్ అనేది తగ్గుతుంది. కాబట్టి 40 ఆకులు చేసినట్లయితే సైజ్ చాలా మంచి 1 కేజీ నుంచి 1.5 కేజీన్నర వచ్చే పండు కాయ వస్తుంది. కాబట్టి దానికి మనం ఏం చేస్తామంటే ఇతరులు అనే మందు ఒక 2 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా ఈ యూరియా ఒక 2 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి, ఈ మూడింటిని కూడా 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం pH చెక్ చేసుకుంటే ఓకే పర్లేదు, లేదంటే 5 నుంచి 5.5 ఉంటుంది pH. ఆ pH కానీ మనం తీసుకుంటే ప్రతి ఒక్క చెట్టు యొక్క ఓరల్లో, మనం ఆ మొక్క ఓరల్లో ఒక 50 ml మనం ప్రతి చెట్టుకి వేసినట్లయితే అది వేసిన ఒక 3 నుంచి 6 వారాల్లో మనకి ఆ ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. అక్కడ మేము ఇక్కడ గమనించింది నత్త అనేది మాకు అటాక్ చేసి కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నత్తను కూడా కొంచెం కంట్రోల్ చేసుకొని మనకి ఆ పూతని దాన్ని తినకుండా చేసినట్లయితే మనకి ఇమ్మీడియట్గా మనకు 6వ వారంలోనే మనకి విజిబుల్స్ అంటే ఆ పూత మనకు కనబడడం జరుగుతుంది. కనబడిన తర్వాత అదైనా ఒక 3 నుంచి 4 నెలల్లో మనకి కాయ అభివృద్ధి చెంది మనం ఇనిషియేట్ చేసిన దానికి 5 నుంచి 6 నెలల్లో మనకి
కాయ మార్కెట్లో అమ్ముకునే విధంగా మనకి పైనాపిల్ అనేది రావడం జరుగుతుంది. సరైన పోషక యాజమాన్యము అదేవిధంగా సస్యరక్షణ చేసుకున్నట్లయితే మంచి పంటను ఎక్కువ మొక్కల్లో ఎక్కువ క్రాప్ని తీసుకొని తక్కువ టైంలోనే మనం ఇన్ టైం ఒకేసారి హార్వెస్ట్ వచ్చినట్లయితే మార్కెట్ కూడా మంచి లాభం పొంది మనకి ఈ పైనాపిల్ అనేది ఒక నూతన వడవడిగా మన్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్స్ అందరికి కూడా అంటే ఒకేసారి వాళ్ళ ఆదాయం పెంచే విధంగా ప్రోత్సహించడం దానికి ఎటువంటి సందేహం లేదని భావిస్తున్నాను. ఉల్లిగడ్డ లేని వంటిల్లు ఊహించడానికే కష్టంగా ఉంటుంది కదూ. అందుకే రోజువారీ వినియోగంలో ఉల్లి వాడకం తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు ఉల్లి ధరల్లో వ్యత్యాసాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఉల్లిని సంవత్సరంలో 3 సీజన్లోనూ సాగు చేస్తుంటారు మన రైతులు. వర్షాకాలంలో పండించే పాయకు వర్షాల వల్ల తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే వేసవిలో పండించే పాయ మాత్రం మంచి నాణ్యంగా ఉంటుంది. అంతేకాక ఈ కాలంలో అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. వేసవి పంట కోసం ఉల్లి నారును నవంబర్, డిసెంబర్ మాసాల్లో పెంచుకొని డిసెంబర్, జనవరి మాసాల్లో నాటుకుంటూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం మేలైన యాజమాన్యం చేపడితే వేసవి ఉల్లి నుంచి ఎకరాకు 20 నుంచి 25 టన్నుల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. వేసవి ఉల్లి సాగులో పాటించాల్సిన మెలకువలను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బిందు ప్రవీణ నుంచి తెలుసుకుందాం. ఉల్లి శీతాకాలం పంట అయినప్పటికీ మంచుని తట్టుకోలేదు. అధిక ఉష్ణోగ్రత కొంతవరకు తట్టుకుంటుంది. ఉల్లి సాగుకి మురుగునీటి వసతి గల సారవంతమైన ఎర్ర నేలలు లేకపోతే ఎక్కువ సేంద్రియ పదార్థం గల ఇసుక నేలలు కూడా అనుకూలమైనవి. ఉదజని సూచి 5.8 నుంచి 6.5 గల నేలలు చాలా అనుకూలం. ఉల్లిలో రకాలను చూసుకున్నట్లయితే ఎరుపు రంగు రకాలైన బళ్ళారి రెడ్, అర్కా ఫౌండ్ డార్క్ రెడ్ కానీ, అర్కా ఫౌండ్ లైట్ రెడ్ కానీ, పూసా రెడ్ కానీ, అర్కా కళ్యాణ్ కానీ, అర్కా నికేతన్ కానీ, ప్రగతి కానీ, అర్కా ఫౌండ్ రోజ్ కానీ, భీమా రోజ్ కానీ, భీమా రెడ్ కానీ, భీమా సూపర్ కానీ ఇవన్నీ ఎరుపు రంగు రకాలు. అదే తెల్లుల్లి రకాలు పూసా వైట్ ఫ్లాట్ కానీ, అగ్రి ఫౌండ్ వైట్ లేకపోతే భీమా శ్వేత ఇవన్నీ కూడా తెల్లుల్లి రకాలు. సంకర్ రకాలు చూసుకున్నట్లయితే అర్కా లాలిమా మరియు అర్కా కీర్తిమాన్ ఇవి ఎర్రుల్లి రకాలు. ఉల్లి నారుని పెంచి ప్రధాన పొలంలో నాటడానికైతే ఎకరానికి ఉల్లి విత్తనాలు 3 నుంచి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఉల్లిలో విత్తన శుద్ధి కొరకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల తైరంతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నారులో కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. విత్తన శుద్ధి చేసిన తర్వాత కూడా నారులో కుళ్ళు అనేది గమనించినట్లయితే 15 రోజులకు ఒకసారి మరియు 30 రోజులకి ఇంకొకసారి లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ని కలిపి నారు అనేది బాగా తడిచేటట్లు పిచికారీ చేస్తే నారు ఎదుగుదలలో కుళ్ళుని ఎంతో కొంతవరకు తగ్గించవచ్చు. 8 నుంచి 9 వారాల్లోనూ కూడా నారు నాటడానికి సిద్ధం అవుతుంది. నాటే ముందు నారుని ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు మరియు కార్బనిజం 1 గ్రాము చొప్పున 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో 20 నిమిషాల పాటు వేర్లను ముంచి నాటినట్లయితే ప్రధాన పొలంలో 25 రోజుల పాటు చీడపీడల నుండి మనం రక్షించవచ్చు. వేసవికాలం ఉల్లిలో అయితే మనకు నీటి లభ్యత తక్కువగా ఉండడం వల్ల కలుపు అనేది కూడా తక్కువగా ఉంటుంది. అయినా సరే మనము కలుపు నివారణకు నారు నాటిన 48 గంటల్లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా 20 రోజుల తర్వాత 1 మిల్లీలీటర్ ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% కానీ 2 మిల్లీలీటర్ల క్విజలోఫాప్ ఇథైల్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చును. కూలీలతో 30వ రోజు 45 రోజుల మధ్య మరలా కలుపు తీసి మట్టిని ఎగదోసుకోవాలి. నాటిన 100 నుండి 110 రోజుల తర్వాత కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఉల్లిని నిల్వలో కుళ్ళు అనేది రాకుండా కూడా ఆపుకోవచ్చు. ఎరువుల యాజమాన్యానికి వస్తే ఉల్లిలో పశువుల ఎరువు అనేది ఆఖరి దుక్కులో 10 టన్నులు వేసుకోవాలి. అదేవిధంగా వేప చెక్క కానీ, వేరుశనగ పిండి కానీ, ఆముద పిండి కానీ కూడా ఎకరానికి 250 కిలోల చొప్పున వేసుకోవాలి. అదేవిధంగా ఆఖరి దుక్కులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని 200 కిలోలు
మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 20 కిలోల చొప్పున ఆఖరి దుక్కులో వేసుకుని నేలను అనేది తయారు చేసుకోవాలి. నారు నాటినప్పుడు యూరియాని 43.5 కిలోలు, నాటిన 30 రోజులకు యూరియా 43.5 కిలోలు మరియు పొటాష్ను 16.5 కిలోలు, తరువాత మళ్ళీ నాటిన 45వ రోజున యూరియా 43.5 కిలోలు, పొటాష్ అనేది 16.5 కిలోలు చొప్పున ఉల్లికి ఎరువులు వేయాలి. సిఫార్సు చేసిన ఎరువులను ఆలస్యంగా వేస్తే గడ్డ యొక్క మెడభాగం ఆ మందంగా తయారయ్యి ఆకృతి అనేది కూలిపోయి కొన్ని సందర్భాల్లో పంగ అంటే 2 గడ్డలు ఏర్పడి నాణ్యత అనేది తగ్గుతుంది. హెక్టారుకు 20 నుంచి 25 కిలోల గంధకం వేసినట్లయితే నాణ్యత గల గడ్డలను మనం పొందవచ్చు. అదే కాకుండా 3 నుంచి 4 సార్లు సల్ఫర్ని 2 గ్రాముల లీటర్ నీటికి కూడా పిచికారీ చేస్తే మంచి నాణ్యమైన గడ్డలను మనం దిగుబడిని పొందవచ్చును. మంచి నాణ్యమైన ఉల్లిగడ్డల ఉత్పత్తికి నాటిన 15, 30వ రోజు మరియు 40 రోజుల తర్వాత 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున 3 పంతొమ్మిదిలను పిచికారీ చేసుకోవాలి. ఉల్లి నారుపై నాటిన 60, 75 మరియు 90 రోజులకు 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున 13,045 ఎరువుని పిచికారీ చేసినట్లయితే మంచి నాణ్యమైన గడ్డలను పొందవచ్చు. ఉల్లిలో వేసవికాలంలో 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీరు కడుతూ ఉండాలి. మంచి నాణ్యమైన గడ్డల దిగుబడికి బిందు సేద్యము లేక తుంపరుల ద్వారా కూడా తడులను ఇచ్చుకోవచ్చు. సస్యరక్షణ చర్యలకు వస్తే ఉల్లిలో చూసుకునేది తామర పురుగులు. ఈ తామర పురుగులు ఏంటంటే ఆకుల అడుగు భాగాన్ని చేరి కూడా రసాన్ని పీల్చివేయడం వల్ల తెల్లటి మచ్చలు అనేది ఏర్పడతాయి. దీంతో పాటు ఆకులపైన కాకుండా కాడలపైన ఉదారంగు మచ్చలు అనేది ఏర్పడతాయి. దీని నివారణకు డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి దీంతో పాటు శిలీంద్ర నాశిని అంటే మ్యాంకోజబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా 2 కలిపి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు మనం పిచికారీ చేసుకోవాలి. ఆకులపై ఉదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోయినప్పుడు మ్యాంకోజబ్ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఎటువంటి సస్యరక్షణ మందులు మనం ఉల్లిలో పిచికారీ చేసుకునేటప్పుడు లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్ల శాండోవిట్ లేదా ధనువిట్ అనే జిగురు పదార్థం కలిపి ఉల్లిలో పిచికారీ చేసుకోవాలి. 50% మొక్కల ఆకులు ఎండిపోవడం వల్ల కోతకు వచ్చినట్లు మనం గమనించుకోవచ్చు. గడ్డ పీకడానికి 15 రోజుల ముందు నీరివ్వడం మనం ఆపేయాలి. గడ్డలు పీకిన తర్వాత ఆకులతో సహా మనం మొక్కలను 4 రోజుల పాటు పొలంలో ఆరనివ్వాలి. ఆ తరువాత గడ్డకు 1 అంగుళం అంటే 2.5 సెంటీమీటర్ల దూరంలో మనము కోసి నీడలో ఆరనిస్తే గడ్డ పైభాగం అనేది పూర్తిగా మూసుకుపోయి మనకి శిలీంధ్రాలు అనేది లోపలికి చొరబడకుండా ఉంటుంది. కుళ్ళిన గడ్డలను అదేవిధంగా తెగిన గడ్డలను కూడా వేరు చేసి మిగిలిన మంచి గడ్డలను సైజు వారీగా కూడా మనం గ్రేడింగ్ చేసుకుని నీడలో 2 నుంచి 3 వారాలు ఆరబెడితే గడ్డ పైపొర అనేది బాగా అభివృద్ధి చెంది నాణ్యత అనేది బాగుంటుంది. ఈ విధంగా ఆరిన ఉల్లిగడ్డలను ఏంటంటే గాలి చొరబడే మంచి సంచులలో నాణ్యత గల సంచులలో వేసి 4 వైపులా గాలి చొరబడే విధంగా ఉండే గోడౌన్లో మనం నిల్వ చేసుకుని మార్కెట్కు తరలించుకోవాలి. అదే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసే ఉద్దేశం అయితే 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మరియు 65 నుంచి 70% గాలిలో తేమ వద్ద 3 నుంచి 5 నెలల పాటు మనం నిల్వ చేయవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.